హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియో చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి నోటిఫికేషన్లు అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతున్నాయి. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాను. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది. ఎనీ ఉమెన్ హ్యావింగ్ మాస్టర్ ఇన్ లా ఆర్ సోషల్ వర్క్, సోషియాలజీ ఇటువంటి కోర్సెస్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 35,000 శాలరీ ఇస్తారు. అన్ని పోస్టులకు 25 to 42 years ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సో దీనికి సంబంధించి మనకు కేస్ వర్క్కి సంబంధించి 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఓసీకి, ఇంకోటి వచ్చి ఎస్సీకి. ఎనీ ఉమెన్ హ్యావింగ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు 3 years ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 19,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలు కాకుండా మనకు పారాలీగల్ పర్సన్ సంబంధించిన వ్యాకెన్సీస్ కూడా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో దీనికి ఒక 20,000 శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు డిగ్రీ ఇన్ లా కానీ లీగల్ ట్రైనింగ్ ఏదైనా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. పారాలీగల్ పర్సన్ సంబంధించి ఒక వ్యాకెన్సీ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి మీరు పారామెడికల్ పర్సన్ సంబంధించిన ఏదైనా కోర్స్ చేసి ఉంటే 19,000 శాలరీ ఇస్తారు. సో నెక్స్ట్ సైకో సోషల్ కౌన్సిల్కి సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది. ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ సైకాలజీ కానీ, సైక్రాటరీ కానీ, న్యూరో సైన్సెస్ చేసిన వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20,000 శాలరీ ఇస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది. సో డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ, ఐటీ కానీ ఏదైనా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ ఏదైనా డేటా మేనేజ్మెంట్కి సంబంధించి ఉంటే 19,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మల్టీపర్పస్ స్టాఫ్కి సంబంధించి 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఓసీ, ఇంకోటి వచ్చి ఎస్సీ, ఒకటి ఓసీ అంటే రోస్టర్ పాయింట్ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఎనీ 10th క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. 13,000 శాలరీ ఇస్తారు. నైట్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఏదైనా మీకు ఈ మనకు సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఉంటే ఓకే. లేదంటే మిలిటరీ కానీ, పారామిలిటరీ కానీ రిటైర్డ్ అయ్యింటే 15,000 శాలరీ ఇస్తారు. సో ఈ అన్ని ఉద్యోగాలకు 25 to 42 మనకు ఏజ్. ఈ నోటిఫికేషన్ మనకు అనకాపల్లి జిల్లా ఏదైతే మనకు శిశు సంక్షేమ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి రిలీజ్ అయింది. 14th September నుండి 21st September ఈవినింగ్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లై చేసుకోవడానికి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చైర్మన్ అనకాపల్లి రిజర్వ్స్ అంటే ఈ నోటిఫికేషన్ని వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు, లేకపోతే పోస్టులు పెంచవచ్చు. అన్ని రైట్స్ మనకు కలెక్టర్కి ఉన్నాయి అని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఏదైతే మనకు జిల్లా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఫ్రెండ్స్ క్లబ్ ఏసీ ఫంక్షన్ హాల్ దగ్గర నూకాంబిక టెంపుల్ దగ్గర ఉందో గౌరపాలెంలో, సో అనకాపల్లి జిల్లాలో, అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ సబ్మిట్ చేయొచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి నోటిఫికేషన్స్ అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతున్నాయి. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అనకాపల్లి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. మీకు అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లో అప్డేటు మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాము. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తున్నాము. అక్కడ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.